బీఎంఎస్ మరియు బీపీఎంఎం అనుబంధ యూనియన్ అయినటువంటి టీజీఎస్ఆర్టీసీ కార్మిక సంఘం 4వ రాష్ట్ర మహాసభలు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శిశు మందిర్లో దిగ్విజయంగా జరిగాయి. ఈ సభకు తెలంగాణలో అన్ని రీజియన్ సంబంధించిన కార్మిక బంధువులు, పదాధికారులు మరియు బీపీఎంఎం ఫెడరేషన్ నుండి కైలాస్ మాలిక్, బీఎంఎస్ రాష్ట్ర సంఘటన మంత్రి రామ్మోహన్ జీ, రాష్ట్ర అధ్యక్షులు కలాల్ శ్రీనివాస్, బీకేఎస్ అఖిల భారత అధ్యక్షులు కొండల సాయిరెడ్డి హాజరై కార్యకర్తలకు మార్గదర్శనం, దిశానిర్దేశం ఇవ్వడం జరిగింది. భారతదేశంలో అత్యధికంగా సభ్యులు గుర్తింపు సంస్థ అయిన బీఎంఎస్ ఒకటే అన్నారు. బీఎంఎస్ ద్వారా వ్యక్తి నిర్మాణం మరియు దేశ ప్రగతికి పాటుపడే ఏకైక యూనియన్ బీఎంఎస్ మాత్రమే. ఆర్టీసీ కార్మికుల పరిష్కారానికి బీఎంఎస్ ఎల్లవేళలా తోడ్పాటు అందిస్తుందని తెలియజేయడమైంది. దేశంలోని వివిధ రాష్ట్రాల కార్మికులకు జరుగుతున్న అన్యాయాలను, సమస్యలను పరిష్కారానికి చేస్తున్న ప్రయత్నాలను, వాటి వల్ల బీఎంఎస్ సాధించిన ప్రగతిని తెలిపారు. అదేవిధంగా కృష్ణన్న గారికి, రామచంద్రన్న గారికి, వెంకటరామరెడ్డి గారు, అదేవిధంగా రామోహన్ గారు, అదేవిధంగా మనోహర్జీ, ఓకే సార్ అన్నా నేను టీజీఎస్ఆర్టీసీ కార్మిక సంఘ అధ్యక్షుడు. ఈరోజు ఈ మహాసభల లోపల తీసుకున్న నిర్ణయాలు ఏంటంటే, ముందుగా ఇంతకుముందు అన్నట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎక్కడానికి ముందు కూడా మేము ప్రభుత్వంలో విలీనం చేస్తామని అన్నారు. ఆ రకంగా చేయలేదు. కేసీఆర్ గారు చేసిన ప్రక్రియను గజెట్ రూపకంగా రూపొందించి దాన్ని ఉద్యోగులని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. ఇంకొకటి ఏంటంటే ఉద్యోగ భద్రత. ఒకటి, రిక్రూట్మెంట్ అనేది లేదు. ప్రతి విభాగంలో రిక్రూట్మెంట్ లేదు కాబట్టి రిక్రూట్మెంట్ని తొందరగా చేయాలి. ఎందుకంటే బడ్జెట్లో ఎంతైతే మొత్తం కేటాయించినామో ఆ బడ్జెట్ మొత్తాన్ని రిలీజ్ చేస్తే ఆర్టీసీ బాగుంటుంది. మహాలక్ష్మికి ప్రభుత్వం ఇచ్చే సొమ్మును ప్రతి నెల చెల్లిస్తే ఆర్టీసీ సుభిక్షంగా ఉంటుంది, పూర్వవైభవంగా వస్తుంది. కాబట్టి ప్రభుత్వం ఇచ్చే డబ్బుల్ని మాత్రం ప్రతి నెల కానీ ఎప్పటికప్పుడు ఇస్తూ ఉంటే పూర్తిగా కేటాయించిన డబ్బులు పూర్తిగా ఇవ్వాలి. అలాగే ప్రైవేట్ పరం చేయకుండా ఈ బస్సులు కూడా ఆర్టీసీ కొని ఉద్యోగ భద్రత, ఉద్యోగుల్ని ఎక్కువ రిక్రూట్మెంట్ చేసుకోవాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. भारतीय संगठन मंत्री, भारतीय परिवहन मंत्री महाशय, आज हमारा ये जो तेलंगाना ट्रांसपोर्ट का अधिवेशन हुआ, इस अधिवेशन में नई टीम बनी है. जो पुराने लोग हैं वो हट गए हैं और नई कार्य समिति, नए लोग जो जुझारू लोग हैं वो इस टीम में आएंगे और तेलंगाना ट्रांसपोर्ट की जो आजकल जो स्थिति खराब है उसको बचाने का प्रयास करेंगे. और मैं ये कहना चाहता हूँ कि प्रदेश की जो सरकार है वो सरकार ट्रांसपोर्ट को ख़त्म करना चाहती है. इसीलिए हम सरकार को चुनौती देते हैं कि या तो इस चीज़ के लिए पीछे हटे और ट्रांसपोर्ट को बढ़ाए और प्राइवेटीकरण को करना बंद करें. और ये हम इस मंच के माध्यम से कहना चाहते हैं. अगर ऐसा नहीं हुआ तो पूरे देश में भारतीय परिवहन मजदूर महासंघ तेलंगाना के अंदर ही प्रदर्शन करेगा. धन्यवाद. టీఎస్ఆర్టీసీ కార్మిక సంఘం ట్రేడ్ యూనియన్ ఆర్టీసీలో ఒక బలమైన యూనియన్గా ఉంటుంది. ట్రేడ్ యూనియన్ స్టార్ట్ అయ్యి దాదాపు 40 సంవత్సరాలు అయింది. ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి రాష్ట్ర మహాసభలు జరుపుకుంటాము. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఇది 4వ రాష్ట్ర మహాసభ. ఈ రాష్ట్ర మహాసభల్లో ముందు మేము తీసుకోబోయే నిర్ణయాలు కార్మికులకు అనుకూలంగా, కార్మిక ప్రగతికి దోహదపడే విధంగా ఉంటాయి. ఈ మహాసభల్లో కొత్త కమిటీ ఏర్పడుతుంది, వాళ్ళు నిర్ణయాలు చేయబడతాయి. అలాగే మేము తీసుకోబోయే నిర్ణయాలు కార్మికుల సమస్యల పరిష్కారం చేయగా ఉంటుంది. ఇప్పుడు తెలంగాణ ఆర్టీసీలో చాలా సమస్యలు వెంటాడుతున్నాయి.
చాలా సంఘాలు జేఏసీగా ఏర్పడి సమ్మె నోటీసు కూడా ఇచ్చాయి. వాటి మీద కూడా ఇంకా సమావేశాల్లో మేము చర్చించడం జరుగుతుంది. దానిలో సరైన నిర్ణయం తీసుకుంటాము. ఏకపక్ష నిర్ణయాలు మా కార్మిక సంఘంలో ఉంటాయి కాబట్టి ఈ మహాసభలలో చర్చించి మేము ఒక నిర్ణయం తీసుకుంటాము. అలాగే ఈరోజు కొత్త బాడీ ప్రకటించబడుతుంది. ఇక నుంచి కొత్త బాడీ ఏదైతే ఉందో అది మిగిలిన 3 సంవత్సరాలకు పనిచేస్తుంది. ఆ బాడీ కోసం ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కామారెడ్డి జిల్లాలో ఎందుకు ఏర్పాటు చేశామంటే కామారెడ్డి జిల్లా అనేది ఉద్యమాలకు పుట్టిన పేరు, ఎత్తింది పేరు. అందుకని ఇక్కడ నుంచి కొత్త నాంది స్టార్ట్ అవ్వాలని కామారెడ్డి జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది.